హాయ్ అండి. ఈరోజు చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. అదే చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తరిగేసుకొని ఇలా వేసుకోవాలి. ఒకసారి వాటిని కూడా కలుపుకొని ఇంకొక టమాటాని కూడా వేసుకోవాలండి. నేను ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకున్నాను. సో దీన్ని కూడా వేసేసుకొని అలాగే 2 బాదం గింజలు కానీ జీడిపప్పు గింజలు కానీ వేసుకోవచ్చండి. సో నేనైతే జస్ట్ ఒక 5 బాదం గింజలు వేసేసుకున్నాను. అవి వేసి బాగా మిక్స్ చేయాలండి. అంతే, ఇలా మూత మూసేసి ఇది బాగా మగ్గనివ్వాలి. సో ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే పిల్లలు కూడా కర్రీతో తినడానికి చాలా ఇష్టపడతారనమాట. సో అందుకే ఏ కూరగాయలు అయితే తినరో పిల్లలకి అలా అలా తిననప్పుడు ఇలాంటి గ్రేవీతో చేసి పెడితే ఏదైనా ఎంచక్కా తినేస్తారనమాట పిల్లలు కూడా. సో అందుకే నేను ఈరోజు బెండకాయతో ఈ ప్రాసెస్ ట్రై చేశానండి. మా పిల్లలైతే చాలా చక్కగా తిన్నారనమాట. సో మనం వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటావి కూడా మనం మిక్సీ జార్లోకి మార్చుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. పూర్తి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ లోపల మనము అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని బెండకాయల్ని ఇలా మీడియం సైజులో తరుక్కొని వేపుకోవాలండి. సో ఇవంతా బాగా మగ్గిపోవాలన్నమాట. సో ఇలా కొంచెం కలర్ వచ్చి వేగిపోతే మనము వీటిని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి చేంజ్ చేసేసుకోవాలి. సో ఇవి మగ్గిపోయే లోపల నేను అక్కడ మిక్సీ జార్లో వేసుకున్న ఆనియన్ టమాటాని కూడా బాగా ప్యూరీ లాగా చేసేసుకున్నానండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆ ప్యూరీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, కారము, అలాగే వేయించి పెట్టుకున్న జీరా పౌడరు, ధనియా పౌడర్ వేసేసుకోవాలండి. అంతే, ఫస్ట్ ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని మనము తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్గా ఉందంటే బబుల్స్ లాగా వచ్చి స్టవ్ మీద అంతా చిట్లుతుందనమాట. అందుకే ఫస్ట్ థిక్గా గ్రైండ్ చేసుకొని మసాలాలన్నీ వేసుకొని వేపుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం షుగర్ వేసాను, తీపుగా ఉంటే బాగుంటుందని. లైట్గా వేసానండి, ఎక్కువ కాదు, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అలా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయలని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మరుగు రానిచ్చేసి అది మూత పెట్టి మగ్గిచ్చేసి ఒక 2 మినిట్స్ ఆఫ్ చేసేస్తే మన ఈ బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. సో ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే పిల్లలు ఎంచక్కా తినేస్తారు. సో వాళ్ళకి నచ్చినట్లు చేస్తే మంచిగా తినేస్తారండి. అంతకంటే మనకేం కావాలి. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్